మీ అందరికీ నా నమస్కారాలు. ఒక 2 నెలల నుంచి చాలామంది క్రిస్టియన్ సోదరులు నాకు మెసేజ్లు పెట్టారు. అయ్యా, మేము మీ అభిమానులు, మీ పుస్తకాలన్నీ చూసాం, మీరు రాసిన సంఖ్యాశాస్త్ర పుస్తకాల ద్వారా చదువుకుని నా పేరు నేను మార్చుకున్నాను, చాలా బాగుంది. కానీ మీరు చెప్పే తాంత్రిక రెమెడీస్ బాగుంటున్నాయి, కానీ మీరు ఎంతసేపు ఇష్టదైవం పూజ అంటున్నారు కాబట్టి మేము ప్రార్థన చేసుకుని చేస్తున్నాం. ఇక దీపారాధనకు వచ్చేటప్పటికి అటు లక్ష్మీ దీపమని, లేకుంటే కుబేర దీపమని, లేదా గణపతి దీపమని, గరుడ దీపమని, మన్మథ దీపమని చాలా చెప్పారు. మాకంటూ ఏవి దీపాలు లేవా, మాకు కూడా ఉంటే చెప్పండి గురూజీ అని చెప్పి పాపం వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టారు. అలాంటి సోదరులకు సోదరమణులకు కూడా ప్రత్యేక ఆశీస్సులు. తప్పనిసరి మీకు కూడా నేటి కాలంలో హిందూస్ ఎలా దీపారాధన చేస్తున్నారో, ఎలా కొబ్బరికాయ కొడుతున్నారో, క్రైస్తవ సోదరులు కూడా అలాగే దీపారాధన కొబ్బరికాయలు కొట్టుకోవటం మనల్ని చూసి వాళ్ళు కూడా పాపం నేర్చుకున్నారు. మీరు కూడా ఏదైనా ఒక కోరిక ఉండుంటే ఆ కోరికని మనస్సులో అనుకొని మీ పేరు ఏదైతుందో ఆ పేరు రోజున కానీ, ఆ నక్షత్రం అంటే నామ నక్షత్రం, జన్మ నక్షత్రం కానీ అటువంటి మీకు లేకపోతే మీరు పుట్టిన రోజున డేట్ గుర్తుంటుంది కాబట్టి ఆ డేట్ నాడు నేను చెప్పినటువంటి క్రాస్ దీపం అంటాం, దీన్నే జీసస్ దీపం అని కూడా అంటారు. అంటే ఒక దీపం ఉండి ఆ దీపం వెనకాల చక్కగా ఒక ఎత్తుగా నిలబడి ఉంటే దాంట్లో ఒక క్రాస్ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇది చాలా పాతది. ఇప్పటికీ నాగపట్నం దగ్గర వీటిని వాడుతూనే ఉంటారు. అటువంటిది మీరు ఒక్కసారి ఆ నాగపట్నం వెళ్తే, మీరు రామేశ్వరం దగ్గర ఉన్నట్టు నాగపట్నం వెళ్తే మీకు ఇటువంటివి ఉంటాయి. నేను శంఖాల కోసం వెళ్ళినప్పుడు నేను దీపాన్ని చూసి దీన్ని సేకరించడం జరిగింది. దీన్ని మీకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీకు బహుమతిగా నేను అందిస్తున్నాను, చూడండి. మీరు ఎప్పుడైనా పంచలోహంతో లేకపోతే మీరు తయారు చేయించుకోవచ్చు, ఇవి దొరకకపోవచ్చు. ఈ విధంగా కింద దీపం ఉంటుంది, పైన ఏదైతే ఉందో ఇక్కడ క్రాస్ కనపడుతుంది, ఆ ప్రభువు యొక్క సింబల్. ఇలాంటి ఉన్న దీపాన్ని మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ రోజున తీసుకొచ్చుకొని చక్కగా శుద్ధి చేసుకొని చక్కగా మీ ఇష్టదైవం ప్రభు ముందు పెట్టి ప్రార్థన ఉభయ సంధ్యలు అంటే పొద్దుట సాయంత్రం ఆయన కోసం మోకరిల్లిన తర్వాత దీంట్లో మీరు నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేసి మీ కోరిక ఆ ప్రభుకి విన్నవించుకుంటే తప్పనిసరిగా మీకు చక్కనటువంటి ఫలితం కనిపిస్తుంది. మీ కోరిక ఏది ఉంటుందో నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దీపం తయారు చేయటం మాత్రం ఎవరన్నా తయారు చేసిస్తారో, మీకు ఇతర వస్తువులు తయారు చేసే కొట్లోకి వెళ్ళి వాళ్ళని మీరు మెటల్ తీసుకెళ్ళిస్తే వాళ్ళే దాన్ని రేకు తయారు చేసి జాగ్రత్తగా చేసిస్తారు. పంచలోహం బయట ఇప్పుడు నేటి కాలంలో పంచలోహం అమ్ముతున్నారు. మనకి ఎక్కువ బంగారం అయ్యక్కర్లేదు, కొద్దిగా మీరు దాదాపుగా ఒక 1/4 కిలో దానికి ఒక 1/2 గ్రాము మీరు జాగ్రత్తగా బంగారం వేసుకొని చెక్తుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కొద్దిగా వెండి, రాగి, ఇత్తడి ఇవన్నీ కూడా వేసుకొని తయారు చేసి చేయించుకోండి. ఇట్లా ఈ దీపం వల్ల ఏం జరుగుతుందంటే మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, లేదా వివాహ సంబంధాలు కుదిరి వివాహం, సత్సంతానం కలగటం, సంతానం లేని వాళ్ళకి కలగటం, అన్యోన్య దాంపత్య జీవితం ఇవ్వటం, ప్రయాణాల్లో ఎక్కడ ఆటంకాలు లేకుండా ఉండటం, ఇంటి నిండా ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉండటం, సంపదలు బాగా అభివృద్ధి చెంది చతురాష్ట్రం సంపాదించుకోవటం, ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. అంతేకాక బహు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగించుకుంటే ఆ కష్టాలన్నీ తొలగిపోతుంటాయి. సాధారణంగా శని కలిగించే కష్టాలను తొలగాలంటే మీరు ఇటువంటి దీపాన్ని వెలిగించుకుంటే మీకు అటువంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈరోజే మీరు ఈ దీపాన్ని సంపాదించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ నాటి నుంచి పూజలో పెట్టి ప్రారంభించండి. సర్వైశ్వర్యాలను పొందండి, సకల కష్టాలు తొలగించుకోండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువు.